హాయ్ ఫ్రెండ్స్, నేటి కాలంలో ఒక రిచెస్ట్ పర్సన్, ఒక కార్పొరేటర్, ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచించేది తక్కువ ఖర్చుతో ఎక్కువ వర్క్ చేసే వారిని పనిలో ఉంచుకోవడం. అయితే ఇంకొందరైతే ఏకంగా ఎక్కడ తమ డబ్బు వృధా అవుతుందోనన్న ఉద్దేశంతో అసలు ఎంప్లాయీస్కి సరైన సాలరీస్ కూడా ఇవ్వడం లేదు. ఇదే కాలంలో ఇంకొందరైతే ఎక్కడ తమకు లాసెస్ వస్తాయన్న ఉద్దేశంతో ఎంప్లాయీస్ చేయాల్సిన వర్క్ కన్నా కూడా అదనపు పని గంటలు చేపించుకుంటూ వారి ఎడల చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి తరుణంలో గుజరాత్కు చెందినటువంటి సావ్జీ ధోలాకియా ఎంప్లాయీస్ని కన్నబిడ్డల్లా చూసుకోవడమే కాకుండా వారికి మంచి సాలరీస్తో పాటు పండుగల వేళల్లో ఇళ్ళు, కార్లు బహుమతులుగా ఇస్తూ వారి ఎడల ఏకంగా దేవుడయ్యాడు. అసలు ఈ సావ్జీ ధోలాకి ఎవరు? ఇతడి యొక్క గొప్పతనం ఏంటి? ఊరి గుడిసెలో పుట్టినటువంటి ఇతడు ఏకంగా 11,500 కోట్లకు ఎలా వారసుడయ్యాడు? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. సావజీ ధోలాకియా 1975లో గుజరాత్లోని సూరత్ నగరంలో ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించాడు. ఇతడు జన్మించింది ఒక పూరి గుడిసెలో. బాల్యంలో అతడు అష్ట కష్టాలు ఎదుర్కొని జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అతడు పెరిగి పెద్దవుతున్న తరుణంలో ఒక వజ్రాల వ్యాపారి వద్ద కేవలం 12 రూపాయల జీతంతో వర్క్లో జాయిన్ అవుతాడు. అలా జాయిన్ అయినటువంటి అతడు ఆ 10 సంవత్సరాలు అక్కడ జాబ్ చేసిన తర్వాత అతడే స్వంతంగా 1991లో హరే కృష్ణ అనే ఒక డైమండ్ పాలిష్ కంపెనీని స్థాపించాడు. ఆ తర్వాత 1993లోనే ఈ సంస్థ 3 సంవత్సరాల్లోనే ఎంతో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం నేడు ఈ సంస్థ దాదాపు 120 దేశాలకు వజ్రాలను ఎగుమతి దిగుమతులు చేస్తున్నది. అయితే అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన ఈ కంపెనీ యొక్క నేటి వాల్యూ దాదాపుగా 11,500 కోట్లు. ఒకప్పుడు ఒక పేదవాడిగా ఉన్న అతడికి నేడు 11,500 కోట్ల ఆస్తి రావడానికి కారణం తమ ఎంప్లాయీస్ యొక్క శ్రమ కూడా ఇందులో దాగి ఉందన్న ఉద్దేశంతో వారు మరింత నాణ్యతగా వర్క్ చేయడానికి వారిని మరింతగా ప్రోత్సహిస్తే లాభాలు వాటంతటా అవే వస్తాయన్న ఉద్దేశంతో వారిని ఇలా కన్నబిడ్డల్లా ఒక కుటుంబంలో చూసుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ ఎంప్లాయీస్ యొక్క పిల్లలు మరియు వారి యొక్క బాగోగులను కూడా ఇతడే దగ్గరుండి చూసుకుంటున్నాడు. పండుగల వేళల్లో అయితే వారికి ప్రత్యేకంగా ఇల్లు మరియు కార్లను గిఫ్టులుగా ఇస్తున్నాడు. ఇలా తమ యొక్క ఉద్యోగుల మధ్యలో ఒక దేవుడిగా మారి ప్రస్తుతం దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాడు. ఇతడి యొక్క ఈ మంచితనాన్ని గుర్తించుకొని భారత ప్రభుత్వం 2022లోనే ఇతడికి పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. నిజానికి 100కో కోటికో ఇప్పుడు ఒక్కరు మాత్రమే ఇలా ఉంటున్నారు. ఒకప్పుడు సాధారణంగా ఉన్నటువంటి ఆ కంపెనీ వాల్యూ 11,500 కోట్లు చేరడానికి కారణం ఈ ఉద్యోగస్తుల శ్రమ ఉందన్న ఒక్క కారణంతో వారిని ఇంత గొప్పగా చూసుకుంటూ వారి యొక్క బాగోగులను తనే దగ్గరుండి చూసుకోవడం అనేది నేటి కాలంలో ఎంతోమంది కార్పొరేటర్లు చేస్తున్నారు. అసలు ఉద్యోగులకు సాలరీ ఇస్తూ వారిని వేరే వాళ్ళుగా చూసుకుంటూ అసలు ఎక్కడో వారు తమ వారు కాదన్న ఉద్దేశంతో చూసే నేటి మేనేజర్లు, డబ్బున్న వాళ్ళు ఇలాంటి వారి నుండి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు రాగానే ఎంతో మంది తమ యొక్క మనస్తత్వంలో మరియు ఆలోచనల్లో మార్పులు వస్తున్న నేటి కాలంలో ఇలాంటి వారు 100కో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి వారిలో మరి ఇలాంటి వ్యక్తి మాత్రం చాలా అరుదైన వ్యక్తే అనుకోవచ్చు. ప్రస్తుతం మనం తరచూ వార్తల్లో చూసే ఉంటాం. దేశంలోనే టాప్ 10 ధనవంతుల లిస్టులో ఉన్నప్పటికీ తమ ఎంప్లాయీస్ ఎడల కనీస సానుభూతి కూడా లేని వారు చాలా మందే ఉన్నారు. వారి గురించి మీకు కూడా తెలుసు. ఇలాంటి తరుణంలో కేవలం వారితో పోల్చితే 11,500 కోట్లు ఉన్న ఈ వ్యాపారి ఇంతలా తమ ఉద్యోగుల పట్ల శ్రద్ధ చూపడం నిజంగా చాలా గొప్ప విషయం. నేడు లక్షల కోట్ల కంపెనీలు ఉన్నటువంటి
అధికారులు కూడా ఎంతో విధంగా తమ యొక్క ఎంప్లాయీస్పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా వారి యొక్క బాగోగులను అటు ఉంచితే కనీసం వారి స్థితిని కూడా గుర్తించలేక వారి శ్రమను దోచుకుంటున్న నేటి కాలంలో ఇలాంటి మహోన్నత ఆశయంతో గొప్ప వ్యక్తిత్వం కల ఈ వ్యక్తి నేటి పారిశ్రామికవేత్తలకు, బిజినెస్ మ్యాన్స్కు ఎంతో ఆదర్శం అని చెప్పవచ్చు. ఒకప్పటి టాటాల సామ్రాజ్యం కంపెనీ లాగానే ఇతడు కూడా ఉద్యోగుల ఎడల ఇంత మంచిగా ప్రవర్తించడం చాలా అరుదైన అంశమే. నేటి కాలంలో డబ్బు రాగానే మారిపోయేటటువంటి మనస్తత్వాలు ఉన్న కాలంలో ఇలా ఎంతో మంది ఉద్యోగస్తులకు తన యొక్క డబ్బును దానం చేస్తూ వారి జీవితాల్లో వెలుగును నింపుతున్న ఇటువంటి వారు చాలా అరుదైన వారుగానే ఉంటారు. మరి ఇంతటి గొప్ప ఆశయంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపుతున్నటువంటి ఇతడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.